హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే అండ్ మండేది వ్లాగ్ వేస్తున్నాను. సండే మార్నింగ్ లెగుస్తూనే నా హెల్త్ ఎంత ఖరాబ్ ఉందంటే అంత ఖరాబ్ ఉంది. నోట్లోంచి మాట రావట్లేదు. సాటర్డేస్ నేను ఫాస్టింగ్ చేస్తాను అనమాట. ఫాస్టింగ్ అంటే ఫుల్ అస్సలు తినకుండా ఉండడం కాదు, ఒక్క పూట తినడం అండ్ అన్నం తినకపోవడం. ఇది చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చింది చూసారా, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసా. ఆ సాటర్డే నుంచి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 5 ఎన్నో అయినట్టున్నాయి. సో చాలా చాలా నొప్పి, గొంతు నొప్పి, అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఎక్కడి నుంచి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, నడు నొప్పి వచ్చేస్తున్నాయి, అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. సో అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది ఆవిరి పెట్టడమే. ఇది పని చేసినంత బాగా ఇంకేది పని చేయదు. మెడిసిన్స్ వేసుకోవడానికి ముందు కూడా ఫస్ట్ ఆవిరి పెట్టాలన్నమాట. నేనైతే ఆవిరి దాంట్లోని జస్ట్ పసుపు యాడ్ చేస్తాను. పసుపుతో పాటుగా కొద్దిగా జెండు బామ్ యాడ్ చేస్తాను. విక్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. జెండు బామే ఉంది ప్రస్తుతానికి, విక్స్ లేదు. అందుకోసం కొంచెం జెండు బామ్ యాడ్ చేసా. అది మన గొంతు లోపలికి నర్వ్ సిస్టమ్ కాదు, మన గొంతుకి, ముక్కుకి, ఈ ఏరియా మొత్తానికి మంచిగా వెళ్ళి మనకు కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టు చేస్తుంది. అండ్ ఇట్ మేక్స్ అస్ కొంచెం జిందా ఉన్నాంలే అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. దాని తర్వాత జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏ గడిద గుడ్డు వచ్చినా పనులు మాత్రం ఆపకూడదు కదా. వీ హ్యావ్ టు వర్క్ అని చెప్పి ఇంకా వంట చేయడానికి వచ్చేసి కిచెన్కి వచ్చాను. నేను కిచెన్కి వచ్చిన తర్వాత అండ్ 2 రోజుల నుంచి నా బుర్రలోని నాకు ఏదైనా గిఫ్ట్ కావాలి, నా కోసం ఏదైనా కొనుక్కోవాలి అనేసి మా ఆయన బుర్ర అంతా తినేస్తున్నాను అనమాట. ఇంకా నేను పండగకి పెద్దగా బట్టలు కూడా కొనలేదు, ఏం చేయలేదు. సో మా ఆయన డబ్బులు బోల్డ్ అని సేవ్ అయిపోయాయని నా లోపల నాకే ఇన్నర్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నీకు డబ్బులన్నీ మిగిలిపోయి కదా, నాకు బట్టలు కొనలేదు కదా, నేను కొనుక్కోలేదు కదా, ఎందుకు ఆ డబ్బులు మా ఆయన దగ్గర ఉంచడం, మనమే కొనేసుకుందాం, ఏదైనా కొనిపించుకుందాం, అక్కడ నుంచి డబ్బులు తెచ్చేద్దాం అనేసి ఒక బియర్డ్ చుల్ అంటారు చూసారా, అది నా లోపల తెగ తిరుగుతుంది. మా ఆయనకి చెప్తున్నాను, చాలా అండి ఏదైనా కొనుక్కుందాం అంటే మా ఆయన వద్దు, బట్టలు కొనుక్కుంటేనే మంచిది నీకు, నువ్వు బట్టలు కొనుక్కుంటే ఇట్ విల్ లైక్ ఒక 5,000-6,000తో అయిపోతుంది, నువ్వు ఏదో అంటున్నావు, అవన్నిటికీ పెద్ద వాటికే టెండర్ పెట్టేలాగున్నావు అని చెప్పి మా ఆయన అంటున్నారు అనమాట. ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది. అటు పక్క పని చేస్తున్నా. అండ్ నేను ఆ డైనింగ్ టేబుల్ నా చివరికి తోసిన తర్వాత నాకు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. ఎక్కువ వీడియోలు షూట్ చేయాలని నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ మా ఆయన, ఇటు పక్క ఏమో వాళ్ళ మమ్మీ అలా కూర్చుని ఉంటారు. మనకి వీడియోలు తీస్తున్నప్పుడు అసలే మనకి బోల్డ్ అంత సిగ్గు, మొహమాటం ముందు నుంచే ఎక్కువ కదా. అండ్ అసలు దానివల్ల నేను అస్సలు వీడియోలు తీలేకపోతున్నాను అనమాట. వద్దు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ డైనింగ్ టేబుల్ నా చివరికి తోసిన తర్వాత అబ్బా ఇప్పుడు నేను కుప్పలు వీడియోలు తీసేసుకుంటా అని లోపల నుంచి సూపర్ హ్యాపీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ చూస్తుండగా 24ది కూడా జనవరి అయిపోవచ్చింది. మీరు ఈ జనవరిలో ఏమైనా చేయాలనుకున్న రెజల్యూషన్స్ ఏమైనా చేశారా, అలాగే మీరు కూడా ఉన్నారా అన్నది చెప్పండి. అండ్ ఇక్కడ రికార్డ్ చేశాను, ఇందులో ఏమేమి వేసాను అన్నది అది కనిపించట్లేదు. ఐ థింక్ రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయినట్టున్నాను. ఇందులో కొన్ని ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కారం, తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, తర్వాత కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఇవన్నీ యాడ్ చేశాను. మంచిగా ఒక కడాయి పెట్టుకోండి, ఏదైతే అంటుకోదో అలాంటి కడాయి పెట్టుకోండి. దాంట్లోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ మొత్తం కడాయి మొత్తం స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత ఇవన్నీ వేసి దీన్ని దూరంగా పరిచేయండి. దాని తర్వాత మూత ఫుల్గా పెట్టకూడదండి. మూత ఫుల్గా పెడితే అందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చి ఇది కాస్త ముద్దలా తయారవుతుంది. మనకి ఇది ముద్ద వద్దు, ఇదేంటది ఇండివిజువల్గా ఉండే బెండకాయ ఫ్రై కావాలన్నమాట. ఇది డీప్ ఫ్రై చేసుకుంటే వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ డీప్ ఫ్రై అనమాట. ఎందుకంటే ఇంకో డీప్ ఫ్రై అలాగా చేస్తున్నావు కదా, ఎన్ని డీప్ ఫ్రైలు చేస్తావనేసి అని. అండ్ యాజ్ యూజువల్ సాహిల్ ఇంట్లో ఉన్నాడు అంటే గ్యారంటీగా ఎన్ని వండినా కూడా కొద్దిగా కాలీఫ్లవర్ మాత్రం గ్యారంటీగా వండుతానమాట. అప్పుడే వాడి ఫేస్లో కొంచెం ఒక స్మైల్ వస్తుంది. వాడు కూడా నెక్స్ట్ లెవెల్ సాధిస్తున్నాడు. పిల్లలు ఏజ్తో పాటు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటి అంటే ఆ మమ్మీకి కూడా అదే ఫస్ట్ టైం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ లైక్ మమ్మీలేమి వేరే ప్రపంచం నుంచి అన్నీ నేర్చుకుని ఏం రాలేదు. ఫస్ట్ టైం కన్నప్పుడు ఆ మమ్మీ కూడా ఫస్ట్ టైమే పుడుతుంది. ఫస్ట్ టైం వీళ్ళు బంగురుతున్నాడు, ఆ మమ్మీ కూడా ఫస్ట్ టైమే బంగురుతున్న పిల్లల్ని చూస్తుంది. సో అలాగే పిల్లలు టీనేజ్కి వచ్చినాడు, ఆ మమ్మీ కూడా ఫస్ట్ టైమే టీనేజ్ పిల్లలది మమ్మీ అవుతుంది అనమాట. సో గివ్ హ్యాస్ సమ్ టైమ్ టు అడ్జస్ట్ టు న్యూ చేంజెస్. ఓకేనా? అలా పడిపోకండి అందరి మీద, మీ మమ్మీల మీద. మీ మీద ఎవరైనా పడిపోతే వాళ్ళకి నేను ఇలా చెప్పానని చెప్పండి. అండ్ దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ విచ్ ఐ మేడ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ అనమాట.
దాని తర్వాత నాకు రేపటి కోసం మా ఇంట్లో పెట్టడానికి ఈ జెండా కావాలి, నాకు జై శ్రీరామ్ జెండా కావాలి. వాళ్ళేమో 100 చెప్పారు, మా ఆయనేమో 70కి అడిగారు. మొత్తానికి ఈలోపు ఆ సిగ్నల్ పడిపోయింది. సో మేము వెళ్ళిపోయామనమాట. హైదరాబాద్ అంతా కూడా మస్తుగా రెడీ అయిపోయిందనమాట రామ్ మందిర్ ఉద్ఘాటన కోసం. అండ్ నా మొహంలో ఈ నవ్వు ఎందుకంటే మొత్తానికి మా ఆయన్ని కన్విన్స్ చేసి నేను మలబార్ గోల్డ్‌కి పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. అబ్బా! గోల్డ్ ప్రైస్ కూడా ఎంత పెరిగి చచ్చిందంటే ఒక్క ఒక చెవుల జత చూద్దామంటే అది 50,000, 70,000 అంటున్నారు. ఒక చిన్న నెక్లెస్ చూద్దామంటే 1,00,000, 2,00,000 అంటున్నారు. రే బాబు అంతైతే ఎవరు కొనర్రా బాబు అంటే, ఎవరు కొనరు మేడం చూడలేదా మీరు షాపులన్నిట్లో కుక్కి జనం ఉంటున్నారు అని చెప్తున్నాడు. సో అతి కష్టం మీద నా బడ్జెట్‌లో ఎతుక్కుని ఈ చిన్న ముత్యాలది ఒకటి కొనుక్కున్నాననమాట. ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను పర్ల్స్‌ది ఒకటి ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నా. నా దగ్గర ఉన్న బడ్జెట్‌కి ఎప్పుడు ఈ చిన్న చైన్ నెక్లెస్‌లే నాకొస్తున్నాయన్నమాట. నాకు చెవులివి కావాలి. కానీ నా చెవులది కన్నం చాలా చిన్నదనమాట. సో అందులోని ఏవి దూరి చావవు. అదొకటి స్క్రూ టైప్ ఉంటాయి చూడండి, అవే దూరుతాయన్నమాట. వాటిలికి మంచి డిజైన్స్ రావు. అండ్ ఫైనల్లీ నాకు దొరికిసింది. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే సోమవారం వచ్చింది. నాకు ఆ జెండా దొరికిసింది. మేము పెట్టేసాము. అండ్ మా గుడి కూడా మంచిగా డెకరేషన్ అన్నీ చేశారు. రాత్రయితే ఇంకా టమక్‌మని మెరిసిపోతూ ఉంటది. మీరు కూడా మా శ్రీరాముడిని దర్శనం చేసుకోండి. హీ స్పెషల్ కదా! అందుకే మేము స్పెషల్ డెకరేషన్ చేసామనమాట. ఇక్కడ లైవ్ కూడా పెట్టారు. మనం అందరూ కమ్యూనిటీలో ఉన్నోళ్ళు అందరూ వచ్చి కూర్చొని ఇక్కడ హ్యాపీగా లైవ్ చూసుకోవచ్చు. అన్ని పండగలు మస్తు చేస్తారండి. చాలా ఇష్టంగా చేస్తారు. అండ్ టీవీలోని అది ఆన్ చేస్తాం. ఎవరెవరు వచ్చారు, చిరంజీవి వచ్చారు, అంబానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు, రజనీకాంత్ వచ్చారు, అలా చూసుకుంటూ హ్యాపీ అయిపోతూ నేను ఇక్కడ ఒక చిన్న రథం తయారు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను విత్ ఫ్లవర్స్ అనమాట. మొన్న చాగంటి గారితో ఇంకొకరిది ఎవరిదో ప్రవచనం ఒకటి విన్నా. ఆ ప్రవచనంలో పువ్వులు రేకులు తీసేయడం అన్నది చాలా చెత్త మాట. మనం పువ్వులకి రేకులు ఎప్పుడు తీయకూడదు అనేసి వాళ్ళు చెప్పారు. నాకు కూడా నిజమే అనిపించింది. కానీ ఏం చేస్తామని చెప్పి పీకాననమాట. సో ఇలా నేను చిన్న రథం వేసుకున్నాను. ఇలాగేసి మా మమ్మీకి చెప్పిస్తే దానికి చక్రాలు ఎవడేస్తాడే అన్నది. ఓహ్! చక్రాలు ఎయ్యాలి కదా అని చెప్పి వాటిలికి చక్రాలు కూడా ఏసాననమాట. బుజ్జిగా చిన్న రథం టీవీ ముందు ఏసుకున్నా. నాకైతే మస్తు హ్యాపీ అనిపించిందనమాట. డూయింగ్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ మేక్స్ అస్ హ్యాపీ. దాని తర్వాత అందరిది చూసినా ఓహ్ మై గాడ్! ఎప్పుడు మనకి నిజంగా చూసే యోగం దొరుకుతదో తెలీదు కానీ, నాకైతే అచ్చు వెంకటేశ్వర స్వామిలాగే అనిపించింది తెలుసా! మనం వెంకటేశ్వర స్వామి గుడి కట్టినప్పుడు, ఆ శిల్పం చెక్కినప్పుడు, అప్పుడు మనం విజువల్లీ చూడలేము ఇన్ని వందల సంవత్సరాల క్రితం. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆళ్ళనుకుంటారు కదా! ఆ జనరేషన్‌లో ఆ విగ్రహం చేసినప్పుడు వాళ్ళు చూసినోళ్ళు ఎంత లక్కీ అనేసి వి విల్ బి దట్ జనరేషన్. ఈ జనరేషన్ మస్తు కేక జనరేషన్ అబ్బా! అండ్ ఇక్కడ వీళ్ళు కూడా వచ్చారు. అండ్ సాయంత్రం 5 దీపాలు పెట్టాలన్నారు కదా! అది కూడా పెట్టేసాను నేను. గడప దగ్గర 2, పెరట్లో ఒకటి, తులసి కోట దగ్గర ఒకటి, దేవుడి దగ్గర ఒకటి అలా పెట్టాను. అండ్ రాత్రి డెకరేషన్ చూపిస్తానన్నాను కదా! సో అదనమాట. అండ్ ఇక్కడ రథయాత్ర కూడా అవుతది. అంటే అక్కడ రథం ఉంది కదా! దాని మీద దేవుడికి అలాగా ఊరేగింపులాగా తీసుకెళ్తారనమాట. అండ్ ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సాటర్‌డే అండ్ సండే అండ్ మండే. మండే ఈజ్ రియల్లీ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనమందరికీ హ్యాపీ అంతే. ఇంకా ఏం చెప్పాలో నాకు కూడా తెలీదు. చూసేయండి యాత్ర. బై.